అంటే మనిషికి ఏం అర్థం కాలేదు అని అంటే, దేవుడు బలిని పెట్టాడు అని అంటే ఇంకొకసారి చెయ్యొద్దు అని అర్థం. కానీ మనిషి ఏం చేశాడు, జంతువులు బోల్డలు ఉన్నాయి, ఎట్లాగో తినేవే కదా, తీసుకెళ్ళి అర్పితే సరిపోయింది, దేవుడికి సరిపోయింది అని మనిషి పాపం చేస్తున్నాడు, బలి అర్పిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, బలి అర్పిస్తున్నాడు. ఇట్లా కాదు, వీళ్ళు ఇట్లా వదిలేస్తే ఇక బలిస్తూ ఉంటారు కానీ పాపం చేస్తూనే ఉంటారు. ఇలా పాపం చేస్తూనే ఉంటే పరలోకానికి మాత్రం రాలేదు. కాబట్టి నా కుమారుడైనటువంటి నీవు భూలోకానికి వెళ్ళి అందరి కోసం మరణించు. ఇంకెవరు బలివ్వక్కలు. మనం ఇప్పుడు బలిస్తున్నామా? లేదు. డైరెక్ట్గా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేస్తున్నాం, డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతున్నాము. సో ఈ విధంగా చేశాడు దేవుడు. తన రాజరికాన్ని వదిలేశాడు యేసుక్రీస్తు ప్రభువారు, తన గౌరవాన్ని వదిలేశాడు యేసుక్రీస్తు ప్రభువారు, తన సౌందర్యాన్ని వదిలేశాడు. ఎంత అందంగా